వాతావరణ కాలుష్యం, తేమ వంటి పర్యావరణపరమైన కారణాల వల్ల లోహాలకు పట్టే తుప్పు దేశ ఆర్థిక వ్యవస్థకు పెను సవాలుగా మారింది. వివిధ అధ్యయనాల ప్రకారం ఈ తుప్పు కారణంగా ఏటా దేశ జీడీపీలో దాదాపు 5% లేదా సుమారు 10,000 కోట్ల డాలర్లు మన కరెన్సీలో చూస్తే దాదాపు 8.8 కోట్ల నష్టం వాటిల్లుతోంది. ఈ నష్టం వాహనాలు, భారీ పరిశ్రమలు, కీలకమైన మౌలిక వసతుల రంగాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం తుప్పు సమస్య సాధారణ వాహనదారుడిపై విపరీతమైన భారం మోపుతోంది. కొత్త వాహనాలు కొన్న కొద్ది సంవత్సరాలకే తుప్పు కారణంగా మరమ్మతు బిల్లులు గణనీయంగా పెరుగుతున్నాయి. తుప్పు వల్ల వాహనాల నాణ్యత వేగంగా దిగజారటం వల్ల వాటి రీసేల్ విలువ అసాధారణంగా పడిపోతోంది. ఈ భారం అంతిమంగా వినియోగదారుడిపైనే పడుతోంది. తుప్పు పట్టడం వల్ల వాహనాల పనితీరుపై మాత్రమే కాకుండా ప్రయాణికుల భద్రతకు కూడా తీవ్ర ముప్పు వాటిల్లుతోంది. చాసిస్, సస్పెన్షన్ మౌంట్లు, జాయింట్లు వంటి వాహనంలోని కీలక భాగాలు బలహీనపడటం వల్ల ప్రమాదాల సంభావ్యత పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ముప్పును నివారించడానికి గాల్వనైజ్డ్ స్టీల్ నియోగం అత్యంత ఆవశ్యకమని నిపుణులు సూచిస్తున్నారు. జింక్ కోటింగ్ వేసిన ఉక్కు షీట్లు కార్ల బాడీని తుప్పు నుంచి సమర్థవంతంగా రక్షిస్తాయని ఇండియా లెడ్ జింక్ డెవలప్మెంట్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎల్ పుహళేంది తెలిపారు. గాల్వనైజ్డ్ స్టీల్తో వాహనం తయారు చేయడానికి అదనంగా అయ్యే ఖర్చు 0.1% కన్నా తక్కువే అయినప్పటికీ ఇది భవిష్యత్తులో వేలాది రూపాయల మరమ్మతుల వ్యయాన్ని సమర్థవంతంగా నివారించగలుగుతుంది. భారత మార్కెట్ కోసం తయారు చేసే కార్లలో తుప్పు నిరోధక నాణ్యత విషయంలో తీవ్ర వ్యత్యాసం ఉన్నట్లు నిపుణులు గుర్తించారు. యూరప్, జపాన్, ఉత్తర అమెరికా, ఆఫ్రికా వంటి ఎగుమతి మార్కెట్ల కోసం ఉత్పత్తి చేసే వాహనాల్లో 70% లేదా అంతకంటే ఎక్కువ స్థాయిలో గాల్వనైజ్డ్ స్టీల్ను ఉపయోగిస్తున్నారు. దీనికి అదనంగా 6.5 సంవత్సరాల యాంటీ కరోజన్ వారంటీని కూడా అందిస్తున్నారు. దురదృష్టవశాత్తు భారత మార్కెట్ కోసం తయారు చేసే కార్లలో గాల్వనైజ్డ్ స్టీల్ వినియోగం చాలా తక్కువగా ఉంది. వారంటీలు కూడా నామమాత్రంగానే కల్పిస్తున్నారు. నిపుణులు ఈ వ్యత్యాసాన్ని తొలగించడానికి దేశీయ ఎగుమతి మార్కెట్లకు ఒకే తరహా నాణ్యత నిబంధనలు ఉండాలని సూచిస్తున్నారు. మరింత విచారకరమైన విషయం ఏమిటంటే సెంట్రల్ మోటార్ వాహనాల నిబంధనలు కానీ, భారత ప్రమాణాల సంస్థ నిబంధనలు కానీ వాహనాలకు తుప్పు నిరోధక స్థాయిలు లేదా గాల్వనైజేషన్ ఉక్కు వినియోగ శాతాన్ని నిర్ధారించకపోవడం. ఈ లోపం కారణంగా తుప్పు నుంచి పౌరుల ఆస్తులను, భద్రతను రక్షించే విషయంలో స్పష్టమైన చట్టపరమైన ప్రమాణాలు లేవని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.